నమస్తే గురుజీ. నా పేరు పద్మా గుడిపాటి. మాది నల్గొండ డిస్టిక్ కట్టంగూరు గురుజీ, మండల్ కట్టంగూరు. నా వయసు వచ్చేసి 53 సంవత్సరాలు గురుజీ. నన్ను రాజరాజేశ్వరి గారు సజెస్ట్ చేశారు. తను ఎవరో తెలియదు, నేను తనకు తెలియదు గురుజీ. ఒక నెంబరు చేసి తను చేయమంటే నేను చేశాను గురుజీ. ఆమెతో ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేసి చేస్తారా ఇట్లా ఉందని అడిగింది గురూజీ. నేను ఏమీ ఆలోచించకుండా చేస్తానని గురూజీ. అది దాని గురించి కూడా నాకేమీ తెలియదు, అయినా చేశాను. ఫస్ట్ లెవెల్లో సరిగ్గా చేయలేదు గురూజీ, అది నాకు అర్థమైంది గురూజీ. మళ్ళీ మీరు నన్ను ఫస్ట్ లెవెల్లో చేర్చారు, అయినా పట్టుదలతో చేశా గురూజీ. ఇంకా నేను వెయిట్ లాస్ కోసం ఇందులోకి వచ్చాను, సమయం దాంట్లోకి వచ్చాను గురూజీ. ఇప్పుడు నేను 3 kgs తగ్గాను, అంతా బాగానే ఉంది గురూజీ. ఇప్పుడు నేను బీపీ టాబ్లెట్ కానీ థైరాయిడ్ టాబ్లెట్ కానీ ఏమీ వాడట్లేదు గురూజీ. ఏమీ వాడట్లేను, అయినా నాకు ఎనర్జీగా ఉంది గురూజీ. వాడినప్పటికంటే ఇప్పుడు టాబ్లెట్ వాడకముందు ఇప్పుడు బాగుంది గురూజీ. ఇదొక నాకు అనుభవం గురూజీ, చాలా బాగుంది గురూజీ. నాకు ఇంట్లో కూడా అంతా ప్రశాంతంగా ఉంది గురూజీ. నేను 3 kgs తగ్గాను. మీ శక్తి వల్లనే నేను ఈ రకంగా మారానని నాకు అనిపిస్తుంది గురూజీ. శక్తి లేనిది ఏమీ చేయలేమనేది నాకు అర్థమైంది గురూజీ. ఆ శక్తి మన లోపల ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం గురూజీ. ఆ శక్తి అనేది మీ ద్వారా నాకు వచ్చింది గురూజీ. ఇలాంటి గురువులు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం గురూజీ. ఆ శివుడే మా దగ్గరికి మిమ్మల్ని పంపించారని నేను భావిస్తున్నాను గురూజీ. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా గురూజీ. ఆ గురువు లేకుంటే మనం ఏమీ చేయలేము. అలా నా అనుభవంలో ఇది వచ్చింది గురూజీ. నాకు అన్ని విధాలా అన్ని బాగున్నాయి గురూజీ. నేను మీ శక్తిపాతం బాగా నచ్చింది గురూజీ. నాకు బాగా ఎనర్జీ వచ్చింది గురూజీ, పట్టరానంత ఎనర్జీ వచ్చింది నాకు. దానివల్ల నేను ఈసారి పట్టుదలతో చేశాను ఏదైనా కానీ అని. దాని మూలంగా నేను డైట్ కూడా చాలా ఈజీగా చేయగలిగాను. పోయినసారి కొంచెం ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోయినా గురూజీ, అయినా కూడా నేను ఇలా చేయాలని నేను అనుకున్నాను. నాలో పట్టుదల పెరిగింది, చేయగలిగాను గురూజీ. నా ఇంట్లో అంతా ప్రశాంతం గురూజీ. నేను షాప్లోకి వెళ్ళినా కూడా కస్టమర్లు చాలా పెరిగారు గురూజీ. షాప్లోకి వెళ్ళేటప్పుడు నాకు అర్థమవుతుంది గురూజీ, శక్తి గురువుగారి వల్లనే వచ్చింది అనేది నాకు అర్థమవుతుంది గురూజీ. మీకు కోటి కోటి నమస్కారాలు గురూజీ. ఇలాంటి గురువు దొరకటం నాకు చాలా ఆనందంగా, పట్టరాని ఆనందం వస్తుంది గురూజీ. నేను వెయిట్ లాస్ అవ్వాను. నాకు ప్రతి పార్ట్లో పెయిన్స్ వచ్చేది గురూజీ. నాకు ఒక కాడి నుంచి ఒక చోటికి పోయేది పెయిన్. అసలు కాసేపు వచ్చేది, కాసేపు వెళ్ళిపోయేది. అయితే మీరు వాటర్ తాగండి తగ్గుద్దని చెప్పారు. అలా అలా చేశాను, పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి గురూజీ. నాకు ఇప్పుడు ఎలాంటి పెయిన్స్ కానీ ఏమీ లేవు నాకు. మొన్న 11 days అప్పుడు చేసినప్పుడు నేను మోకాళ్ళ మీద కూర్చొని చేశాను గురూజీ. నా అనుభవాలు చాలా బాగున్నాయి గురూజీ. నేను సెకండ్ లెవెల్ కూడా చేస్తాను. నా ఫేస్ లో గ్లో వచ్చింది గురూజీ. నా కళ్ళలో కూడా కొంచెం నీట్నెస్ కనపడుతుంది గురూజీ. ఇదంతా మీ శక్తి వల్లనే నేను చేయగలుగుతున్నాను నాకు గట్టి నమ్మకం ఉంది గురూజీ. ఇంతకంటే మంచి గురువు నాకు దొరకడేమో అని నేను ఆలోచిస్తున్నాను గురూజీ. ఇది నా అనుభవం గురూజీ. నాకు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేయగలిగాను గురూజీ. మా సార్ గారు కూడా నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు, ఏం తినకుండా ఎలా ఉంటున్నావు అని అడుగుతున్నారు. అయినా నేను చేస్తున్నా అని చెప్పాను గురూజీ. మా పాప కూడా నెక్స్ట్ మంత్ చేస్తా అంటుంది, తనను కూడా తీసుకొస్తాను గురూజీ. మీ ఒక్కరు చేస్తే ఇంత సంతోషంగా ఉంది గురూజీ. ఇంట్లో అందరూ చేస్తే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుంది గురూజీ. ఇంటి వాతావరణము కానీ ఆధ్యాత్మికంగా కానీ
ఏ రకంగానైనా అందరూ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రపంచం అంతా మారిపోతుంది. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు చేయాలి గురూజీ ఇలాంటివి. ఆధ్యాత్మికంగా చేయటం వల్ల మనకు శక్తి వస్తుంది గానీ, మనలో ఎలాంటి బాధ అనేది ఉండదు గురూజీ. కాకపోతే అది భగవంతుని లీల అనేది ఉండాలి. మన భగవంతుని కృప అనేది మన మీద ఉండాలి గురూజీ అది. అది ఉన్నప్పుడే మనకు జరగగలుగుతుంది గానీ, ఆయన కృప లేనిది మనం ఏమీ పని చేయలేం. అదే గురూజీ. రాజేశ్వరి గారికి ధన్యవాదాలు గురూజీ. మీకు శతకోటి వందనాలు గురూజీ. ప్రతి మాట, ప్రతి నవ్వు మీ స్మైల్ బాగుంది గురూజీ. మీరు నవ్వుకుంటే ఎంత ఆనందంగా చెప్తున్నా, ఎంతమందికి ఎంతమంది సమాధానం చెప్పి, ఎలాంటి కోపం గాని, ద్వేషం గాని లేకుండా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగే శక్తి మీలో ఉంది గురూజీ. అది నేను చాలా గ్రహించాను గురూజీ. మామూలుగా మనం 10 మందితోటి మాట్లాడితే 11వ మందితోటి మాట్లాడినప్పుడు చాలా కోపం వస్తుంది. అలాంటిది మీలో లేదు గురూజీ. అది నాకు అర్థమైంది గురూజీ. ఇది భగవంతుని లీలనే తప్ప మరి వేరే శక్తి మనని రానియదు గురూజీ. ఎంత ఎంత ఉన్నా కూడా ఏది చేసినా కూడా ఆ భగవంతు శక్తి లేని మనం ఏమీ చేయలేం. అది గురూజీ నా అనుభవం. ప్రతి పని ఈజీగా చేశాను గురూజీ నేను. నాకు హార్డ్వేర్ షాప్ గురూజీ. నేను ఏది లిక్విడ్ డైట్ లో నేను చాలా ఈజీగా అన్ని పనులు చేయగలిగాను గురూజీ. మా అత్తగారిని హ్యాండిల్ చేయగలిగాను. ఇంట్లో వాళ్ళకి ఏది కావాలో అది సమకూర్చాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి కోపం రాకుండా నా డైట్ లో ఉండి నేను ప్రతి పని చేయగలిగాను గురూజీ. అది మీ వల్లనే గురూజీ అది నేను చేయగలగటం. అదే గురూజీ నేను సెకండ్ లెవెల్ కూడా వెళ్తా గురూజీ. ఇంకా 10 days గ్యాప్ ఉంది కదా గురూజీ. నేను సెకండ్ లెవెల్ కూడా చేస్తాను నేను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు గురూజీ. నాకు చేయగలిగే శక్తి నాలో ఉంది గురూజీ. మీరు మాకు శక్తి ఇస్తా ఉంటే మేము చేయగలుగుతాం గురూజీ మేము. అది గురూజీ నా అనుభవం. ప్రతి ఒక్కరు చేయాలి గురూజీ. ఇది ప్రతి ఒక్కరు ఈ సమస్యలతో చాలా బాధపడుతున్నారు గురూజీ. సమస్యలు ఏ హాస్పిటల్ చూసినా గానీ జనాలు జనాలు జనాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉండి అన్ని చేయగలిగే శక్తి మనకి ఇచ్చినప్పుడు భగవంతుడు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నాలో బాగా పట్టుదల వచ్చింది గురూజీ. ఏ ఖర్చు లేకుండా, ఏ హాస్పిటల్ తిరగకుండా, టైం వేస్ట్ చేయకుండా అలా ఇంట్లో ఉండి అందరినీ చూసుకుంటూ మనం చేయగలిగే శక్తి ఉంది. మనం చేయొచ్చు గురూజీ. ఎలాంటి సమస్య లేని గురూజీ ఇది. ఈ ప్రోగ్రాం అనేది, సమయం అనేది చాలా మంచిది గురూజీ ఇది. మీరు ఎలా ఆలోచించారో ఏమో గాని చాలా మందికి బాగుపడతారు గురూజీ ఇది మీరు చేయటం వల్ల. మీ మీకు ఇది భగవంతుడు కల్పించినదే గాని కల్పించటం వల్ల మీరు ఇంతమందిని బాగు చేయలేదు గురూజీ. మీకు ఈ ఆలోచన రావటం కూడా చాలా గ్రేట్ గురూజీ. ప్రతి మనిషికి సేవ చేయాలనే ఆలోచన మీకు రావటం వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను గురూజీ. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళే ఆలోచించుకుంటారు గాని 10 మందికి సేవ చేయాలనే ఆలోచన కలగట్లేదు గురూజీ. వచ్చిన దాన్ని వినియోగించుకోవటం తప్ప వేరే ఆలోచన లేదు గురూజీ. అదే గురూజీ. ప్రతి ఒక్కరు డబ్బుకు ఆశపడే వాళ్ళే గాని ప్రతి నలుగురికి సేవ చేయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప విషయం గురూజీ. 24 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడటము, చేయటము గాని నవ్వుకుంటూ ఎవరికి ఏ కోపం రాకుండా చేయటం అంటే చాలా గ్రేట్ గురూజీ అది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాల్సిందే గురూజీ. ప్రతి ఒక్కరు వస్తారు గురూజీ. ఈ గ్రూప్‌లోకి ప్రతి ఒక్కరు ఒకరి ద్వారానో వస్తారు గురూజీ. అది మాత్రం వాస్తవం గురూజీ. మీతోటి ఇలా మాట్లాడటం నాకు ధైర్యం రావటం అంటే అందరికి మాట్లాడాలంటే నాకు కొంచెం ధైర్యం తక్కువుండి మాటలు రాకపోయేది గురూజీ. అలాంటిది నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నట్టు అది మీ వల్లనే గురూజీ నేను. ప్రతి ఒక్కరితోటి చాలా స్పష్టంగా మాట్లాడగల శక్తి ఇచ్చిర్రు నాకు గురూజీ. అది నాలో తెలుస్తుంది గురూజీ. ఎవరితోటి ఎలా మాట్లాడాలనేది నాకు తెలుస్తుంది నా అంతరాత్మకి. భగవంతుని కృప ఉంటే ఏదైనా చేయగలమనే ధీమా మనకు ఉండాలి గురూజీ ఏదైనా. ఎన్ని డబ్బులున్నా ఏదున్నా అది అవసరం ఆయన కృప అయితే ఉండాలి గురూజీ. మీలాంటి గురువులు ఉంటే ఇంకా ముందుకెళ్తాం గురూజీ. ఇది గురూజీ నా అనుభవం. ఇది గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గురూజీ. వేల వేల నమస్కారాలు గురూజీ.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు గురుజీ. రైట్.